ఓం ఐం శ్రీం శ్రీమాత్రే నమః. ఈ ఒక్క ఇప్పుడు చూపించే ఈ ప్రక్రియ శక్తి తాయెత్తులదండి. అమ్మవారికి ఎవరికైతే వాళ్ళందరూ కూడా పూర్తిగా శక్తి తాయెత్తులు కావాలనుకున్న వాళ్ళందరి పేరు గోత్రం అన్నీ కూడా తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజలు చేసి రచ్చరేఖ మీద, అది కూడా అమ్మవారికి పాదాల దగ్గర ఆవు పాలతో కడిగిన రచ్చరేఖ మీద పూర్తిగా వాళ్ళ పేరు, వాళ్ళకి సంబంధించిన బీజాక్షర అక్షరం, వాళ్ళ నామధేయం నుంచి చూస్తున్న శక్తిని బట్టి బీజాక్షర మంత్రాన్ని రాసి ఆ ఒక అమ్మవారి పాదాల దగ్గర పెట్టి మళ్ళీ శక్తి పూజలను చేసి అభిషేకాలను చేసి పూర్తిగా వాళ్ళ యందు వాళ్ళ కుటుంబం యందు దోషాలు కానీ నెగిటివ్ ఎనర్జీలు కానీ ఉండకూడదు. అన్ని రకాలుగా కూడా వాళ్ళు అడిగేసే ప్రతి ఒక్క పనికాడ కూడా విజయం సాధించే విధంగా అనేది అమ్మవారు ఆదిశక్తి కాళికాదేవికి, శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి శక్తి పూజలు చేసి శక్తి అభిషేకాలను చేసి ఈ ఒక్క తాయెత్తులు అనేది ఇక్కడ నుంచి అనేది పంపించడం జరుగుతుంది. వీటిలో బండారి, విభూది, కుంకుమ అన్నీ కూడా పూర్తిగా అమ్మవారి యొక్క పాదాల దగ్గర పెట్టిన శక్తి గుళ్ళల్లో పెట్టి పూజలు చేసిన అటువంటి ఒక బండారి పసుపు కుంకుమలనే పూర్తిగా దీంట్లో వాడేది. ఈ యొక్క తాయెత్తు ప్రభావం ఎవరి ఒంటి మీద అయితే ఉంటుందో, ఎవరైతే దీన్ని చెప్పిన ప్రకారం కొన్ని నియమాలతో కట్టుకుంటారో వాళ్ళకనేది నరయేడుపు కానీ, ఆ మనుషులకి నరయేడుపులు కానీ, లేకపోతే తొక్కుడు ప్రభావాలు కానీ, లేకపోతే గాలి ప్రభావాలు కానీ, ఒంటి మీదకి కానీ, దేహం మీదకి కానీ, లేకపోతే కుటుంబ సభ్యుల మీద కానీ రావడం అనేది ఉండదండి. అత్యంత శక్తివంతమైనవి. కావాలి అనుకున్న వాళ్ళు పైన నా నెంబర్ ఇస్తున్నాను, ఫోన్ చేయండి. మీకు అన్ని విధానాలుగా ఎల్లవేళలా కూడా మీకు అందుబాటులోనే ఉంటాను. మీ శ్రీనివాసరాజును మాట్లాడుతున్నాను. ఓం శ్రీమాత్రే నమః.